వెల్కమ్ టు మెగా 9 టీవీ బర్నింగ్ టాపిక్. నేను జనని. ఆ మెట్రో సిటీలో గజం జాగా విలువ లక్షకు పైమాటే ఉంటుంది. ఇక ఆ ఏరియాలో అయితే అది 5 10 పైమాటే అని పలుకుతుందనడంలో సందేహం లేదు. అయినా అక్కడ కొనడానికి సెంటు స్థలం దొరకడమే గగనం. పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలు ఆ ఏరియాలో బహుళ అంతస్తులు నిర్మించి బహుళజాతి కంపెనీలకు స్క్వేర్ ఫీట్ కు వేలు లక్షల్లో అద్దెకు మాత్రమే ఇచ్చి కోట్లలో కిరాయిలు దోచేస్తారు. అలాంటి ఖరీదైన కారిడార్లో 100 ఎకరాల భూమి ఒకే సర్వే నెంబర్లో ఒకే చోట ఉంటే దాని ఖరీదు కట్టడం కూడా అసామాన్యమైన విషయమే. అందుకే ఆ ల్యాండ్ ఇప్పుడు పొలిటికల్ పార్టీల బ్యాండ్ గా మారింది. రాష్ట్ర రాజధానికి తలమానికంగా ఉన్న ఐటీ ఇండస్ట్రీస్ కి ఆనుకొని ఉన్న ఆ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్స్ ఇప్పుడు పాలిటిక్స్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాయి. ఆ ల్యాండ్ యూనివర్సిటీది అని విద్యార్థులు అంటుంటే కాదు, అది ప్రభుత్వ భూమి అని సర్కార్ చెప్తోంది. మరోవైపు ప్రభుత్వం అక్కడ గనుక ఐటీ రంగం నిర్మాణం కోసం కేటాయిస్తే అడవితో పాటు అక్కడ జీవిస్తున్న వన్య ప్రాణులకు ముప్పు వాటిల్లుతుందని పర్యావరణ ప్రేమికులు వాదిస్తున్నారు. ఈ ఇష్యూలో పోలీసులు విద్యార్థుల మధ్య దాడులతో పాటు కేసుల వరకు వెళ్లడంలో సెంట్రల్ యూనివర్సిటీ అడ్డుకుంటోంది. అసలు హెచ్సియు భూముల వివాదం ఏంటి? ప్రభుత్వం ఎందుకు వెనక్కి తగ్గనంటోంది? ప్రతిపక్షాల డిమాండ్ ఏంటి? అసలు కథ ఏంటి? లెట్స్ వాచ్ ఇన్ టుడేస్ మెగా 9 టీవీ బర్నింగ్ టాపిక్. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూములను రక్షించేందుకు ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రికి కనీస మానవత్వం లేదా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల రక్షణ కోసం విద్యార్థులు ఆందోళన చేస్తుంటే వాళ్లను గొడ్డును బాదినట్లు బాదుతారా? అమ్మాయిలను కూడా చూడకుండా జుట్టు పట్టుకొని గుంజుకుపోయి చితక బాదుతారా? ఇదేం పద్ధతి? భూములు అమ్ముకుంటే రాష్ట్రాన్ని పాలించే పరిస్థితి లేదా? భూములమ్మి వేల కోట్లు సంపాదించి దండుకోవడమే మీ పనా? రాబోయే తరాలకు గజం భూమి కూడా ఉంచకుండా చేస్తారా? ఇదేం పాలన? అంత మాత్రాన మీరెందుకు? కేఏ పాలకు అప్పగించినా అదే పని చేస్తారు కదా అంటూ మండిపడ్డారు. మరి అప్పులు తెచ్చి భూములు అమ్మి ప్రజల ఆస్తులను అమ్ముతామని ఎన్నికలకు ముందే ఎందుకు చెప్పలేదు? చెబితే ఒక్క ఓటు కూడా పడకపోయేది కదా. అందుకే హెచ్సియు భూముల అమ్మకాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఈ విషయంలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందన్నారు. మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులపై పోలీసులు చేసిన లాఠీచార్జ్ చూసి బాధపడని వాళ్ళు లేరు. ప్రతి ఒక్కరికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఏదో గొప్ప పని చేశామని అనుకుంటున్నారు. ఈ నెల జీతాలు ఇవ్వాలంటే భూములు అమ్మాల్సిందేనా? రాబోయే తరాలకు గజం భూమి కూడా ఉంచకుండా చేస్తారా? ఇదేం పాలన? ఏబీవీపీ విద్యార్థులు ఆందోళన చేస్తుంటే రూముల్లో దూరి కొడతారా? రాత్రి వేళ ఇష్టం వచ్చినట్లు కొట్టి అరాచక పాలన చేస్తారా? లాఠీ చార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. మొత్తం ఘటనపై విచారణ జరపాలి. ఇంత జరుగుతుంటే విద్యా కమిషన్ ఏం చేస్తోంది? వాళ్ళంతా విద్య గురించి మాట్లాడే వాళ్ళు కదా. కమ్యూనిస్టు భావజాలంతో కొట్లాడతామని చెప్పుకుంటారు కదా. మరి వాళ్ళ నోళ్ళెందుకు మూతపడ్డాయి? వేల కోట్లకు భూములు అమ్మితే మీకు కూడా కమిషన్లు వస్తాయని మౌనంగా ఉన్నారా? స్పష్టం చేయాలి. అసలు వర్సిటీ భూములు అమ్మాల్సిన కర్మ ఏంది? అమ్మడానికి మీరెవరు? అభివృద్ధి పేరుతో భూములను అమ్మి పాలించడానికి మీరెందుకు అని ప్రశ్నించారు. ఇలా విద్యా కమిషన్ వేసిర్రు, అర్బన్ నక్సల్ తీసుకొచ్చి విద్యా కమిషన్ వేసిర్రు. మరి ఎడవేరు మీ నోర్లు ఎవడమైనాయి? మిమ్మల్ని విద్యా కమిషన్ చైర్మన్లుగా మెంబర్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేసింది కదా. మీరు గతంలో ఉద్యమాలు చేశారు కదా. మీరు నక్సల్ సిద్ధాంతం కదా, మావోయిస్టు భావాజాలం కదా. మీరు ప్రజా సమస్యల్లో కొట్లాడతారు కదా, పేదల కోసం కొట్లాడతారు కదా, కొట్లాడిన వాళ్ళు అని చెప్పుకుంటారు కదా. మరి ఇలా ఎస్యూ భూములు అమ్మితే ఈ విద్యా కమిషన్ చైర్మన్లు మెంబర్లు మీ నోరు లేడమైనాయి. మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తలేరు? మీరు ప్రశ్నిస్తలేరు అంటే ఎస్యూ భూములను మీరు సమర్థిస్తున్నట్టే, కమ్యూనిస్టు భావాజాలను మీరు అందరూ కూడా సమర్థిస్తున్నట్టే. ఓవైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రభుత్వం 400 ఎకరాల భూమిని చదును చేసే కార్యక్రమాలు చేపట్టింది. అదే క్రమంలో యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసు రంగ ప్రవేశం చేశారు. ప్రొక్లైన్ మిషన్లను అడ్డుకునే ప్రయత్నంలో యూనివర్సిటీ విద్యార్థులు విద్యార్థినులను అడ్డుకునేందుకు భారీగా పోలీసుల యత్నాలు, ఇరు వర్గాల మధ్య వాగ్వాదాలు, తోపులాటలు చిలికి గాలివానలా మారినట్లు లాఠీ చార్జీల వరకు వెళ్లాయి. దీంతో విద్యార్థుల ఆందోళన తారాస్థాయికి చేరింది. ఇక వారిని అదుపు చేసేందుకు భారీగా పోలీసులను మోహరించి
తీసుకొచ్చింది ప్రభుత్వం. ఆ కారణంగా ఆ యూనివర్సిటీ రణరంగాన్ని తలపిస్తోంది. ఇక ఇది ముమ్మాటికి యూనివర్సిటీ భూమి అని యూనివర్సిటీ పాలకవర్గం నిర్లక్ష్యం కారణంగానే యూనివర్సిటీ భూమి అన్యాక్రాంతం అవుతుందని కొందరు విద్యార్థులు వాదిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనలకు ప్రతిపక్షాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. హెచ్సియు విద్యార్థుల తెలంగాణ భవన్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. ఆయన వారికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం పాటుపడుతున్న విద్యార్థులపైన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన అణచివేతను పాల్పడుతున్నదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ రోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు కేటీఆర్ ని తెలంగాణ భవన్ లో కలిశారు. వారి పోరాటానికి అండగా ఉంటామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఆశువులు బాసిన అమరవీరుల త్యాగాల ఫలమే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. తొలి దశ తెలంగాణ ఉద్యమం తరువాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కాలక్రమంలో అనేక పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. అక్కడ చదివిన విద్యార్థులు దేశ విదేశాల్లో గొప్ప సేవ చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దేశానికి తలమానికంగా ఉన్న విద్యా సంస్థల్లో ఒకటిగా ఉన్నది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఎలాంటి స్వార్థం లేకుండా సమాజ హితం కోసం చేస్తున్న గొప్ప పోరాటం ఇదన్నారు. హైదరాబాద్ నగర భవిష్యత్తు కోసం, విశ్వవిద్యాలయ భవిష్యత్తు కోసం పడుతున్న ఆరాటం చాలా గొప్పదన్నారు. ఈ మధ్య కొత్త తరం పిల్లల్లో విద్యార్థుల్లో పోరాట స్ఫూర్తి తగ్గిందని అప్పుడప్పుడు బాధపడతాం. కానీ ఇలాంటి సరైన సందర్భంలో యూనివర్సిటీ విద్యార్థులు చూపెడుతున్న తెగువ, వారి పోరాటానికి సెల్యూట్ చేస్తున్నామంటూనే రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్నలు సంధించారు. కేటీఆర్ అక్కడ బుల్డోజర్లు చేస్తున్న కార్యక్రమాలకు ఉన్న వన్యప్రాణులు అరుస్తున్న విజువల్స్ మీకు కనిపిస్తలేదా రాహుల్ గాంధీ అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మాజీ విద్యార్థులైన బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు ఈ అంశంలో ఎందుకు మాట్లాడట్లేదు? వారికి పిల్లల తరపున నిలబడేందుకు మనసు రావడం లేదు. ఈ అంశంలో అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నాము. బీజేపీతో పాటు ఇతర పార్టీలను కూడా డిమాండ్ చేస్తున్నామన్నారు కేటీఆర్. అయితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్సియులో ఉన్న 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని క్లారిటీ ఇస్తూ సీఎంఓ వర్గాలు ముందుగా ఒక ప్రకటనను రిలీజ్ చేశాయి. ఆ ప్రకటన సారాంశం రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి కంచె గచ్చిబౌలిలో ఉన్న సర్వే నెంబర్ 25లోని 400 ఎకరాల భూమి యాజమాన్యం తనదేనని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఇందులో యూనివర్సిటీ సెంట్ భూమి కూడా లేదని కూడా వివరణ ఇచ్చింది. అలాగే అక్కడ రాక్ ఫార్మేషన్ ను దెబ్బతీయడం, ఆ ల్యాండ్ లో లేక్ కూడా లేదని తేల్చి చెప్పింది. ఇక తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు సంయుక్తంగా హెచ్సియు ఇష్యూపై సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ముందుగా మంగళవారం ప్రెస్ మీట్ లో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. కంచి గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లోని 400 ఎకరాల భూమి ముమ్మాటికి ప్రభుత్వ ఆస్తి. బీఆర్ఎస్, బీజేపీ తమ స్వార్థ రాజకీయాల కోసం కావాలని అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది వారికి తగదు. రాష్ట్ర ప్రగతిని అడ్డుకునేలా రాజకీయాలు చేయడం మంచిది కాదన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 1 ఇంచు భూమిని కూడా ప్రభుత్వం కబ్జా చేయలేదన్నారు. ఇప్పటి వరకు 1 ఎకరం భూమిపై కూడా యూనివర్సిటీకి చట్టబద్ధ హక్కులు లేవు. ఈ సమస్యను పరిష్కరించాలని యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది ఎప్పటి నుంచో కోరుతున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడేమో పని గట్టుకొని మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. వారం రోజుల కిందట యూనివర్సిటీ వీసీ రిజిస్ట్రార్తో మేం ప్రత్యేకంగా సమావేశమయ్యాం. వారి విజ్ఞప్తి మేరకు మా ప్రభుత్వం యూనివర్సిటీకి భూములపై నిబంధనల ప్రకారం చట్టబద్ధ హక్కులు కల్పించేందుకు చొరవ తీసుకున్నాం. ఇందుకు సంబంధించిన కసరత్తు కొనసాగుతోంది. అక్కడున్న నేచురల్ రాక్ ఫార్మేషన్, సహజ సిద్ధంగా ఏర్పడిన నీటి వనరులను కనుమరుగు చేస్తున్నామంటూ కొందరు మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది అసత్యం. ప్రకృతిని పరిరక్షించేందుకు పక్కా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాం. ప్రజలంతా ఒక్కటి గమనించాలి, వాస్తవాలు తెలుసుకోవాలి. 2003లో అప్పటి ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని మేం అధికారంలోకి వచ్చాక సరిదిద్దాం. చట్టబద్ధంగానే ముందుకు వెళ్తాం. తప్పుడు ప్రచారంతో విద్యార్థులు, బోధనేతర సిబ్బంది, పర్యావరణ ప్రేమికులు ఆందోళనకు గురి కావద్దని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
సచివాలయంలో బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం HCO నుంచి భూములను లాక్కొని రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏవో వెంచర్లు ఫ్లాట్లు చేసి అమ్ముకునేందుకు ప్రయత్నాలు చేస్తోందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అన్నారు. అబద్ధాల మీదే బతుకుతున్న కొన్ని రాజకీయ పార్టీలు కంచా గచ్చిబౌలి ప్రాంతంలోని 400 ఎకరాల భూముల వ్యవహారంలో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములను వెనక్కి తెచ్చుకోవాలని గత 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రయత్నాలు చేయలేదని ఆయన ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక ఆ భూములు వెనక్కి తెచ్చామని అన్నారు. ఈ 400 ఎకరాలు విశ్వవిద్యాలయం పరిధిలోనే ఉందని HCO భావించిందని, కానీ ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఆ భూమిని ప్రభుత్వం తీసుకుని ప్రైవేటు సంస్థకు బదలాయించిందని తెలిపారు. బదులుగా విశ్వవిద్యాలయాన్ని ఆనుకుని ఉన్న 397 ఎకరాలను HCOకు కేటాయించారని తెలిపారు. ఇందుకు సంబంధించి రెవెన్యూ అధికారులు యాజమాన్యాలు చేసిన సంతకాలతో ఆధారాలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ ప్రజలకు విశ్వవిద్యాలయ విద్యార్థులకు ఈ విషయం తెలియాల్సి ఉందని ఆయన అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు కావాలని దుష్ప్రచారం చేస్తూ ప్రజలను విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. ప్రైవేటు సంస్థకు ఇచ్చిన భూముల కేటాయింపును 2006లో నాటి ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. దీనిపై ఆ ప్రైవేటు సంస్థ హైకోర్టుకు వెళ్లిందని, కానీ అది ప్రజల ఆస్తి కాబట్టి నాటి నుంచి పోరాడుతూ వస్తున్నామని అన్నారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిందని, కానీ ఈ భూముల వ్యవహారాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ భూముల వ్యవహారంపై కోర్టులో పోరాడి వెనక్కి తెచ్చుకున్నామని చెప్పారు. ఈ 400 ఎకరాలను కాపాడి అక్కడ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేలా ఒక కార్యాచరణను రూపొందించి ముందుకు సాగుతున్నామని బట్టి విక్రమార్క తెలిపారు. 400 ఎకరాలు సాధించడం ఈ ప్రభుత్వ విజయమని, తెలంగాణ ప్రజల విజయమని బట్టి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సచివాలయంలో మీడియాతో మాట్లాడిన కామెంట్స్ పై బీజేపీ నాయకులు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. గతంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి కారణంగానే HCO భూములు ప్రభుత్వానికి దక్కాయని పేర్కొనడం విశేషం. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఆనాడు కేసు గెలిచినప్పటికి కూడా, ఆనాడు సుప్రీంకోర్టులో కేసు గెలిచింది కూడా ఇది విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూమి, పర్యావరణం దెబ్బతినే ఆస్కారం ఉంది. ఇంతకుముందు మామూలు చెప్పినట్టుగా 700 పైచిలకు స్పీసీస్ అలా జీవనం కొనసాగిస్తూ ఉన్నాయి. అక్కడ మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఆస్కారం ఉందని చెప్పి ఆనాడు వాదిస్తే సుప్రీంకోర్టు ఇవాళ విశ్వవిద్యాలయ భూమిని ఎవరికి దారదత్తం చేయొద్దని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ 400 ఎకరాలలో అక్కడున్న జింకలను చంపి, అక్కడున్న నెమళ్ళను చంపి, అక్కడున్న మెడిసినల్ ప్లాంట్స్ని కూడా పీకేసి ఇవాళ కాంక్రీట్ జంగల్ లాగా చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. హైదరాబాద్ విశ్వనగరం రోజు రోజుకు విస్తరిస్తూనే ఉంది. ఇండియాలోనే బెస్ట్ సేఫెస్ట్ ప్లేస్గా గుర్తింపు పొందింది. ఇక హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో కూడా భూములకు విపరీతమైన రేట్లు పెరిగాయి. అయితే ఇప్పుడున్న ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీలు అమలు చేయాలంటే హైదరాబాద్లో ఉన్న ప్రభుత్వ భూములు అమ్మితే తప్ప రోజులు గడవని పరిస్థితి నెలకొంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ భూములపై దృష్టి సారించింది. ఇటీవల కోర్టులో కూడా HCO 400 ఎకరాలు ప్రభుత్వందేనని తీర్పు రావడంతో సెంట్రల్ యూనివర్సిటీ లో ఉన్న భూములు చదును చేసే ప్రక్రియ ప్రారంభించింది. దీనిని అక్కడున్న విద్యార్థులు అడ్డుకోవడంతో పోలీసులను మోహరించింది. విద్యార్థులపై లాఠీ చార్జీల నేపథ్యంలో విపక్ష రాజకీయ పార్టీలు విద్యార్థులకు సంఘీభావం ప్రకటిస్తున్నాయి. సుమారు 2300 ఎకరాల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. యూనివర్సిటీ భూముల విషయంలో ఇప్పటికే 600 ఎకరాల్లో కొన్ని సంస్థలకు భూములు కేటాయింపబడ్డాయి. యూనివర్సిటీ భూములు కూడా రిజిస్ట్రేషన్ లేకపోవడంతో గతంలో 400 ఎకరాల భూమి ఓసారి ప్రైవేట్ వ్యక్తికి, మరోసారి అతని నుంచి కోర్టు ద్వారా లాక్కొని ప్రభుత్వానికి బదలాయింపు జరగడం, 397 ఎకరాలు గోపన్పల్లి వైపు ఇవ్వడం, అందులో కొన్ని ఎకరాలు అన్యాక్రాంతం అయిందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే యూనివర్సిటీ విద్యార్థులకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు నెలకొల్పేందుకు మాత్రమేనని చెప్తున్నప్పటికీ విద్యార్థులు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలతో ఆందోళన నెలకొంది. రాక్ ఫార్మేషన్ తో పాటు ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ ను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కనుక హైదరాబాద్ కు ఆక్సిజన్ ఇచ్చే ఇలాంటి ప్రకృతిని
కాపాడాలి. అక్కడ నివసిస్తున్న వన్య ప్రాణులను సంరక్షించాలి. దాంతోపాటే హైదరాబాద్ నగర వాసులను ఆక్సిజన్ ముప్పు నుంచి కాపాడాలని సర్వత్రా వ్యక్తమవుతుంది. వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూముల కన్నా వెలకట్టలేని ప్రకృతి, పర్యావరణం, జంతు జీవజాలం, మనుష్య జాతిని కూడా సంరక్షిస్తే అదే సర్వదా సంక్షేమమని పాలకులు గుర్తించాలి.